వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరు ఖరారైంది. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీకి విధేయుడిగా సుధీర్ కుమార్ పనిచేస్తున్నారు. సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేసి ప్రకటించారు. హన్మకొండ జిల్లాకు చెందిన మాదిక సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్. హరీష, వరంగల్ నియోజకవర్గ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కొద్దిసేపటి క్రితం పార్టీ అధినేత కేసీఆర్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను ప్రకటించారు. గతంలో ఈ స్థానాన్ని కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు అభ్యర్థిగా బరిలోకి దించినప్పటికీ కడియం కావ్య అనూహ్యంగా పార్టీ మారడంతో మరోసారి బీఆర్ఎస్ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాల్సి వచ్చింది. కొత్త అభ్యర్థిపై గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో చర్చలు జరిపిన పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు ఫామ్ హౌస్ లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు పలువురు సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అందరి నేతలతో చర్చించిన అనంతరం సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటూ సుధీర్ కుమార్ ను అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. 2001 నుంచి కూడా అంటే టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారుడిగా సుధీర్ కుమార్ కు గుర్తింపు ఉంది. ఉద్యమ సమయం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో సుధీర్ కుమార్ కు జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పార్టీ అవకాశం కల్పించింది. పార్టీ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా సుధీర్ కుమార్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఎంపీ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేయడంతో ఇప్పుడు ఎంపీ ఎన్నికల రంగంలోకి సుధీర్ కుమార్ దిగబోతున్నారు. హరీష. శ్రీకాంత్, అంటే సుధీర్ కుమార్ ఇప్పుడు ఏదైతే పేరును ఖరారు చేశారో అంటే ఇంతకు ముందు వరకు ఆయన ఏ విధంగా చేస్తున్నారు, అలాగే ఈయన పేరును ఏకగ్రీవంగా కూడా ఆమోదించినట్లుగా తెలుస్తోంది. ఎటువంటి చర్చ జరిగింది ఈయన పేరును కేసీఆర్ ఆమోదించిన తర్వాత? అంటే కడియం కావ్య అభ్యర్థిత్వానికి ముందే ఎంతో మంది నేతలు వరంగల్ ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేశారు. అయితే కడియం కావ్యను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసిన అనంతరం కూడా ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు మరికొంతమంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో పాటు మరికొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అందరి అభిప్రాయాలను తీసుకుని పార్టీలో సీనియర్ నేతగా అందరితో కలుపుగోలుగా వ్యవహరించే నేతగా గుర్తింపు ఉన్న మారేపల్లి సుధీర్ కుమార్ వైపు టీఆర్ఎస్ అధినేత ఎక్కువగా ఆసక్తి చూపించడం జరిగింది. ఉద్యమ సమయం నుంచి పార్టీలో కొనసాగుతుండటంతో ఉద్యమకారునికి కూడా తగిన గుర్తింపు ఇచ్చినట్లవుతుందన్న ఒక అభిప్రాయంతో నేతలంతా కూడా పార్టీ అధినేత అభిప్రాయానికి అనుగుణంగానే పనిచేస్తామని స్పష్టమైన ఏకాభిప్రాయంగా చెప్పడం జరిగింది. దీంతో సుధీర్ కుమార్ అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ఉంటారని కేసీఆర్ సుధీర్ కుమార్ ను అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. హరీష. శ్రీకాంత్, అలాగే ఇటు అధినేత కేసీఆర్ నుంచి రాజయ్యకు కూడా ఆ ఫోన్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది, అంటే ఆయనతో టచ్ లోకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత, ఏం జరుగుతుంది? అంటే కావ్య అంటే కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో కొంతమంది నేతలతో చర్చించడం జరిగింది. కడియం కావ్య వెళ్లిన అనంతరం తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ ఇతర రాజకీయ పార్టీలో అటు కాంగ్రెస్ లో కానీ బీజేపీలో చేరకపోవడంతో రాజయ్యను కూడా అభ్యర్థిగా పరిగణలోకి పార్టీ అంటే రాజయ్య అభ్యర్థిత్వాన్ని కూడా పార్టీ పరిగణలోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. పలువురు నేతలతో రాజయ్యకు సంబంధించిన అన్ని అంశాలను కూడా చర్చించినట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలో జరిపిన సర్వేలను కూడా పార్టీ ఒక ప్రాతిపదికన తీసుకుందని మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సౌమ్యుడిగా అందరితో కలుపుకోలుగా ఉండే మారేపల్లి సుధీర్ అయితేనే సరైన వ్యక్తిగా పార్టీ నిర్ణయానికి వచ్చి సుధీర్ అభ్యర్థిత్వం వైపు పార్టీ ఎక్కువగా మొగ్గు చూపిందని చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇతర పార్టీల్లో చేరిన నేతల పేర్లు కూడా ఇటీవల తెరపైకి వచ్చాయి. అయితే స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగా కొంతమంది పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తుండడం, మరికొంతమంది నేతలు ఎంపీ స్థాయికి సరిపోతారా లేదా అన్న ఒక అభిప్రాయంతో ఉన్నత విద్యావంతుడుగా ఉన్న సుధీర్ కుమార్ పేరునే ఖరారు చేస్తూ పార్టీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. హరీష. థాంక్యూ శ్రీకాంత్.